చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ లో పెట్టి ఎక్కువ మందికి భోజనం పెట్టడం చూడటంపై మీకు అభిప్రాయం ఏంటి? 10 మందికి భోజనం పెడుతున్నారు. ఆ భోజనం ఎంత కడుపు నిండి ప్రజలు బయటికి వెళ్ళి ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని పని చేసుకుంటే టాఫీ పని వాళ్ళు గాని అందరూ గబగబా వెళ్ళి ఆ టయానికి వెళ్ళి భోజనం చేసి వస్తున్నారు. ఎంత ఆనందకర భోజనం చేస్తుంటే వైసీపీ అంటున్నారు బిచ్చగాళ్ళు కోసం అన్నా క్యాంటీన్ పెట్టారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతారు. బిచ్చగాడు కాబట్టి ఆయన బిచ్చగాడు అంటున్నాడు. ఆయన తోటి మనిషిని గౌరవించటం అంటే అలాగేనా చేసేది? బిచ్చగాళ్ళు ఎవరు? కార్మికులు పని చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ బిచ్చగాళ్ళ. 150 రూపాయలు లేని భోజనం లేదు ఈ పూట. 5 రూపాయలకు భోజనం ఒక టీ కప్ వస్తున్నాడా? ఈ రోజుల్లో ఎన్ని సరుకులు ఎంత మండిపోతున్నాయి. ఆయన అన్నం పెడుతున్నారంటే ఆయన ఎంత గొప్పతనము. ప్రజలు రాములు లాగా పెడుతున్నారు ఆయన. నేను ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి. వైసీపీ వాళ్ళకి పని పాట ఏమీ లేదు కదా. 11 ఓటులతో ఆయన్ని ఓడిచ్చారు. అందుకని వాళ్ళు బాగా చేస్తామంటే చూడలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళ మీద బుర్ర చల్లుదామని అన్నా క్యాంటీన్ అని ప్రతిరోజు అలాగే మాట్లాడుతున్నారు. ఆయన చేసిన పనులు ఎంతో బాగున్నాయని. అసలు ఎన్ని డబ్బులున్నా అన్నం కడుపు నిండా తింటే ఎంత ఆనందం పడతారు. చాలా తప్పు. బిచ్చగాడు అంటే ఏంటి? అసలు బిచ్చగాళ్ళు ఎవరు? అసలు బిచ్చగాళ్ళు ఎవరున్నారు దేశం మీద? నువ్వే బిచ్చగాడు లాగుండి వాళ్ళని బిచ్చగాళ్ళు అని మాట్లాడుతున్నావు. ప్రతిరోజు కూడా నీ మాటలు మేము ప్రజలందరూ వినలేక చచ్చిపోతున్నారు. నీకు ఎందుకు 11 ఓట్లు పెట్టి బుద్ధి చెప్పినా కూడా నువ్వు ఇలాంటి ఏమైనా మంచి మాటలు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మాటలు మాట్లాడి బాకు, ఇలాగ అవమానించి బాకు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పథకం అనేది అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక అన్నదాన కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో సామాన్య కష్టపడే కూలీ పని చేసుకునే వాళ్ళు 150-120 రూపాయలు పెట్టి భోజనం చేసుకుని అర్హత లేని వాళ్ళు అన్న క్యాంటీన్ లో చేసుకొని రోజుకి 300-400 సంపాదించుకునే వాళ్ళు ఆ అన్న క్యాంటీన్ లో భోజనం చేసే పరిస్థితి లేదు. మామూలు హోటల్లో భోజనం చేసే పరిస్థితి లేదు కాబట్టి అన్న క్యాంటీన్ లో చేసుకుని ఆ మిగిలిన డబ్బులు తీసుకుని కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అలాంటి మహాకార్యం చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నడుస్తుంటే దీని మీద బురద జల్లడం చాలా తప్పు. మనం చేతన అవుతే సాయం చేయాలి కానీ ఎదుటోటి చేసే పని మనం బురద చల్లకూడదు. అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు డబ్బులు వేస్ట్, బిచ్చగాళ్ళు తింటున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు. అంటే అన్నా క్యాంటీన్ లో కష్టపడే జీవులు చాలా మంది తింటున్నారు. కావాలంటే మీరు కనుక్కోండి, మీ వాళ్ళు కూడా తినుంటారు. మీరు బురదపల్లి పని చేయకూడదు, పనికి మాలి పని చేయకూడదు. మనం నలుగురికి అన్నం పెడితే మన ప్రభుత్వం కూడా 4 రోజులు ఉంటుంది. ఏదైనా అన్నం పెట్టేవాడికి దేవుడు అనేది ఆశీర్వాదిస్తాం. అన్నా క్యాంటీన్ మీద మీరు బురద జల్లి వేసి దాన్ని మూపిచ్చే లాంటి కార్యక్రమాలు చేయొద్దండి. పనికి మాలి పని చేయొద్దు. డబ్బులు వేస్ట్ ఎందుకండి? పేదోడికి అన్నం పెట్టడం వేస్ట్ అంటే ఇలాంటి దాన్ని అన్నా క్యాంటీన్ మూపించిన వాళ్ళు పార్టీలు మూసిపోయినాయి, మట్టి పట్టిపోయినాయి పార్టీలు. మంచి పనిని మనం ఎప్పుడు వ్యతిరేకించకూడదు, దాన్ని ప్రోత్సహించాలి. ఆడు మన ప్రత్యర్థి చేసినా మన శత్రువు చేసినా దాన్ని మనం ప్రోత్సహించాలి. చెప్పండి, అన్నా క్యాంటీన్లో 500-250 హోటల్లో పనిచేసుకునే వాళ్ళ జీతాలు 250 ఉంటాయి. వాళ్ళ 300-200 పెట్టి అన్నం తినలేరు 2 పూటలు. అలాంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ లో చేసి తినేసి తక్కిన మిగిలిన డబ్బులు కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అందరూ తింటున్నారండి. దీన్ని మనం అలా బిచ్చగాలతో పోల్చడం వాళ్ళ మనోభావాల్ని, అలాంటి అన్నా క్యాంటీన్ లో కూర్చొని చిన్న కార్మికులు కష్టజీవులు వాళ్ళ మనోభావాల్ని మనం దెబ్బతీసినట్టు. ఒకళ్ళ మనోభావాలు అన్న క్యాంటీన్ లో నించొని పేద ప్రజలు తినే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు. ఇప్పుడు అన్నం పెట్టేదాన్ని ఇలాంటి పాడు పని చేసి దాన్ని కూడా చెరగొట్టాలంటే, పేదోడు పొట్ట కొట్టాలంటే దాన్ని ఏమంటారు మీరు? ఇలాంటి పనులు చేస్తే మనం మట్టి కొట్టుకుపోతారు వాళ్ళు. ఇంకా ఓట్స్ మనం వాళ్ళ విఘ్నతకే వదిలేసాం. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు, సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ వ్యత్యాసం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే అది సైకోలకు పండగ రోజులాగా ఆ రోజు వాళ్ళు పొట్టేళ్ళను కొయ్యటం, కోడులను కొయ్యటం, బ్యాంకుల దగ్గర రక్తాభిషేకాలు చేయటం, రక్తాలు చిందించేయటం, అక్కడ ఉన్న ప్రజానీకాన్ని స్థానికుని భయభ్రాంతులకు గురి చేయటం, సైకోయిజానికి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సైకోయిజాన్ని చూపించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగారు. అంటే రాక్షసానందం పొందుతా వాళ్ళు మోజవాళ్ళను చంపి వాటి రక్తాన్ని తీసుకెళ్లి అక్కడ దారిపోసేసి నానా భయంకరం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకల సారాంశం. అయితే నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి అంటే, వారి సతీమణి భువనేశ్వరి గారు దాదాపు 76 లక్షల రూపాయలు ఆ రోజు అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా 3 పూట్ల టిఫిన్ భోజనం 3 పూట్లు కూడా
వాళ్ళ డబ్బులతో వాళ్ళే ఉచితంగా పెడతాం గానీ, అదే విధంగా అనేక చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేయటం, వృద్ధులకు చీరలు పంపిణీ చేయటం, పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయటం, పండ్లు పంపిణీ చేయటం, అంటే ఆరోగ్యమైన వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుక అనేది జరిగింది. వేరేసిన ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే మనిషి, ప్రజల కోసం మనిషి, బతికే మనిషి, అతన్ని ఎలాగ ఆరాధిస్తారు, ఆయన పట్ల ప్రజలు గాని ఇతరులు గాని ఎలాగా ఆరాధన భావం చూపిస్తారనేది నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు రోజు వారి సొంత డబ్బులతో గాని, కొంతమంది ఎమ్మెల్యేలు గాని వాళ్ళు అన్నదానాలు చేయటం, పిల్లలకు ఫుడ్స్ పంపిణీ చేయటం, వృద్ధులకు చీరలు పంపిణీ చేయటం, వృద్ధాశ్రయంలో అన్నదానాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక ప్రజానాయకుడికి ఎలా అయితే జరుగుతాయో ఆ విధంగా జరిగినాయి. ఒక సైకోయిజాన్ని చూపించి రాష్ట్రం మీద ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి అంటే, పుట్టిన మూగజీవాల్ని చంపడం, ఆ రక్తంతో రక్తాభిషేకాలు చేయటం, అదేవిధంగా స్థానికులందరూ భయభ్రాంతులకు గురి చేయటం. మేము వస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు పుట్టినరోజు వేడుకలకి ఎలా ఉంది, రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏ విధంగా మేము అరాచకం సృష్టిస్తామనే దానికి నిదర్శనంగా వాళ్ళు చేసిన చర్యలు ఉన్నాయని కూడా మేము గమనిస్తాం. ఎమ్మెల్సీ వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు సాక్ష్యాలు వచ్చేటప్పుడు టయానికి, ఫైనల్ స్టీరింగ్ వచ్చే టయానికి సాక్షులను బెదిరించి వాళ్ళని డబ్బులు ఎరచోవటంపై మీరు ఏ విధంగా చూడాలంటారు? దళితుల పక్షాన నేను ప్రతి ఒక్క ఇంటికి మేనమామగా ఉండి దళితులందరినీ కూడా రక్షించుకుంటానని చెప్పినటువంటి మనుషులు ఈ రోజు న్యాయం చేయటానికి సాక్షులు వాళ్ళంతటా వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళని బెదిరించేసి అన్యాయంగా వాళ్ళని వేరే చోటకి తరలించటము, వాళ్ళని భయభ్రాంతులకు చేసి దేనికి వాళ్ళు లొంగుతారో అది తెలుసుకొని వాటికి ప్రలోభాలు పెట్టి వాళ్ళని లేకుండా సాక్ష్యం చెప్పడానికి రానికుండా అడ్డుకుంటూ వాళ్ళకి శిక్షలు పడకుండా చేసుకొని ఈ రోజు కూడా తిరుగుతా ఉన్నారు బయట. నేను దళితుల్ని వెనకేసుకొస్తాను, వాళ్ళని నా పక్కనే కూర్చోబెట్టుకుంటానని ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళని బట్టి హత్యా రాజకీయాలు చేస్తూ ఆ కుటుంబానికి ఏమి కూడా అందజేయకుండా వాళ్ళకి ఇప్పుడు న్యాయం అనేది జరిగించాలి కదా. దళితుల పక్షాన మీరు ఉంటానన్నారు, న్యాయంగా చేయాలి కదా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మేము సాక్ష్యం చెప్తామండి, మేము అప్రూవల్ గా మేము వచ్చేసేసి సాక్ష్యం చెప్పి కోర్టులో వాళ్ళకి శిక్ష పడాలని వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. అలాంటి వాళ్ళని అడ్డగించడం చాలా తప్పు చేయబట్టే కదా. ప్రజలందరికీ తెలుసు అది ఎవరు హయాంలో జరిగింది, ఎవరు చేపించారు ఏంటి అన్నది కూడా అందరికి ప్రజలందరూ చూస్తున్నారు. పిన్ టు పిన్ ఈ రోజు ఏది కూడా దాచే పరిస్థితులు లేదండి. మనం ఎంత దాచిపెట్టాలన్నా, ఎవరిని మాయ చేయాలన్నా కన్నా న్యాయస్థానంలో అది వచ్చేటప్పటికి, ఆ టైం వచ్చేటప్పటికి ఎవరికి శిక్షలు పడాలో, ఎవరు ఇది చేయాలో కూడా అది చూపిస్తారు.